ఆ వీడియో అది కూడా పెట్టారు. దాని మీద ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఓ ఎంక్వైరీ చేశారు. ఆయన ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ఫస్ట్ ఈ ఆ కన్సర్న్ పోలీస్ అధికారి నుంచి ఈ వీడియో తీసుకున్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని ఆ తర్వాత దానికి వివరణ కోరారు. ఈయనేమో నాకేం సంబంధం లేదు, అది కుట్ర పన్నినట్టున్నారు అని చెప్పారు. మామూలుగా ఆయన అవును మా ఇంట్లో అక్కడ కొంత డబ్బులు ఉంటాయి దాచుకున్నాయి అది అని చెప్పుంటే కేసుకి ఎటువైపుకి వెళ్ళడానికి వీలుండేది కాదు. కానీ మేము అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తాము, ఈ డబ్బులు ఎక్కడియో నాకు తెలియదు, ఎవరో అక్కడ పెట్టు ఏదో కుట్ర జరిగినట్టుంది అన్నారు. అక్కడ అంటే చెప్పిన కారణం కూడా సహేతుకం కాదు అది. ఎందుకని నోట్లో అవునా ఇంట్లో మేము దాచుకుంటాం, అది మొత్తం కలిపితే ఓ ₹1,00,000 10 లక్షలు ఉండుంటుంది ఇంట్లో, తగలబడిపోయినాయి అయ్యో అంటే ఇక దాన్ని ఎవడేం చేయలేడు. అది 10 లక్షల కాదా అన్నటువంటి పాయింట్ ఎవడు కూడా పెద్దగా పట్టించుకోరు జడ్జి గారి ఇంట్లో. కానీ 14వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక 21వ తారీఖుకు బయటకు వచ్చింది, 22వ తారీఖు. అంటే దాన్ని దాచే ప్రయత్నం సీరియస్గా జరిగింది. ఎవరో విజిల్ బ్లోయర్లు బయటికి తెచ్చారు. తెచ్చిన తర్వాత ఇక న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంటే దాన్ని హషప్ చేసే ప్రయత్నం జరిగింది కదా. చివరికి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ కూడా అబ్బెబ్బే నాకేం సంబంధం లేదు, మా దగ్గర ఏం దొరకలేదని చెప్పాడు. మళ్ళీ అక్కడ చీఫ్ జస్టిస్కి అది ఇచ్చారు. ఎందుకని